రాస్తూ మొదటి పత్రిక 4:11 చదవండమ్మా. నీ యవ్వనమును బట్టి మైకి ఉన్నాంకి, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడు తునీకరించని బాకు. మాటల్లోనూ గమనించాలి. అక్కడ ఒకవేళ యవనస్తుడైనా పెద్దవాళ్ళైనా చచ్చే వయసు వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తులు కూడా, సేవకులైనా సేవకురాండ్లైనా, ఈరోజు అభిషేకించబడుతున్న వారైనా, నా జీవితాలను నేనైనా, మనం బ్రతికినంత కాలం మన వయసును బట్టి కాదు కానీ మనకున్న ఆలోచనలు పాడైపోతున్నాయి. చాలా జాగ్రత్తగా తిమోతిని యవనాన్ని బట్టి ఎవడిని తృణీకరించేటట్టుగా ఉంచుకోవాకు అని ఆ యొక్క భక్తునికి చెబుతా ఉన్నాడు ఆత్మీయ కుమారుని. జాగ్రత్త. వింటున్నా మీరు కూడా మీ యవనాన్ని బట్టి ఎవరు మీరు తృణీకరించి మీకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అయ్యగారులకే కదా ఊర్లోట పడబాకండి. దేవునికి స్తోత్రం. మా నోళ్ళు ఎవరికైనా చెబుతుంటే అలకేగా మనకెందుకు అనుకుంటారు. ఇవన్నీ అందరికి ఉపయోగపడతాయి. ఈ ఒక్క వాక్యాన్ని తీసుకుని సండే స్కూల్కి పిల్లకి బోధించవచ్చు, ఈ వాక్యాన్ని తీసుకుని సేవకులు బోధించవచ్చు, ఈ వాక్యాన్ని తీసుకుని విశ్వాసులకి చెప్పవచ్చు. ఇదే వాక్యం, ఆ వాక్యమే సరిపడద్దు అందరికి. దేవునికి స్తోత్రం. యవనస్తుడ జాగ్రత్తని, యవనాన్ని బట్టి తృణీకరించని వాకు, నీ మాటల బట్టి జాగ్రత్త. ఎందుకంటే చాలా మందిని నేను చూస్తా ఉన్నాను, సేవకులనే కానీ విశ్వాసులు కానీ మాటల ద్వారా నాశనం అయిపోతున్నాను. ఎందుకండి మాటల వలన వారి ప్రయోజనం లేదు. అందుకే తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ప్రభుతో సమయాన్ని గడపండి. నేను ఒక విషయం చెబుతాను, చాలా మంది నేను చూస్తాను, మనుషులతో ఎక్కువ సమయాన్ని గడిపే వాళ్ళు ప్రభుతో ఎక్కువ సమయం గడపలేరు. అవునంటారా కాదంటారా? నిజమేనా? మనుషులతో సమయం గడిపి ఏమైపోతామంటే మనం అలసిపోతాం. ఇంకా వెళ్ళి సమయాన్ని ప్రభుతో గడిపే మనకి సమయాలు ఉండవు. అందుకే సేవకులు కూడా ఎక్కువ సమయాన్ని ప్రభుతోనూ గడపాలి, సంఘంతో గడపాలి, తన కుటుంబంతో గడపాలి. అన్ని రకాలుగా కుటుంబాన్ని సంరక్షించుకుంటూ పోషించుకుంటూ వారి కొరకు ఇంకా ప్రయాసపడుతూ, ఇటు సంఘం కోసం ప్రయాసపడుతూ పని చెయ్యాలి. ఇంకేమంటాడమ్మా? మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి జాగ్రత్త. నిజంగా గమనించండి, ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఈ రోజున మంచి పాటలు పాడే పాటకారులు అవ్వచ్చు, ఒకవేళ మంచి మాటకారులు మీరు అయ్యి ఉండొచ్చు. కానీ ఏముండాలో తెలుసా? మనకే మంచి ప్రవర్తన ప్రభు కోరుకుంటున్నాడట. యెషయా గ్రంథం 58:18 చూస్తే నేను కోరుకున్నది ఏంటో అని చెబుతాడు. అక్కడ మన ప్రవర్తన కోరుకుంటున్నాడు. మన చక్కని పరివర్తనగా ఉండటం ఆయన ఆశపడతా ఉన్నాడు. 17:18 వచ్చినమ్మా, 17 చదవమ్మా. నేను వారి ప్రవర్తన చూచి తిని. ఏం చూస్తున్నాడట? ప్రభు మన ప్రవర్తన చూస్తున్నాడు. ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నవాడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. కాబట్టి భయంతో కూడిన జీవితాన్ని విశ్వసించే మీరైనా, సేవ చేస్తున్న మేమైనా చాలా జాగ్రత్తగా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రభు కృప బట్టి ప్రవర్తన ఇప్పుడు వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి దైవ సేవకులు బాగా మేము ఎరిగిన వారం. గమనించిన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన లేకపోతే మన మాటలు ప్రజలు వినరు. ఏం చూస్తున్నట్ట ప్రజలు? మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి సేవకుడు. వాళ్ళు ఎట్టగన్నా ఉండండి, మేము ఎట్టన్నా పర్లేదు, వాళ్ళంటే ప్రత్యేకించబడ్డోళ్ళు కదండి, వాళ్ళు దైవ సేవకులు చాలా అభిషక్తులు కదండి, దేవునాత్మ వాళ్ళ మీద నిలుచుంటుంది కదా అని చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు? మన చూసినప్పుడు మంచి ప్రవర్తన, మంచి దైవ సేవకుడు ఇతను, ఆత్మపూరుడు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఇతను. దేవుని మాటలు తప్ప అతను నోట మాట సరసూక్తులు రావు, బూతులు రావు, లోక సంబంధ ధనోక్తులు, ధన సంబంధమైన విషయాలు చెప్పడం, వ్యాపారాల గురించి ఐడియాలు చెప్పడం. ఇతను ఎల్లప్పుడూ కూడా దేవుని పర సంబంధ విషయాలు, ఆత్మీయ సంగతులు ఇతను మాకు బోధ చేస్తూ ఉంటాడు, ఆత్మలు మమ్మల్ని రేపుతూ ఉంటాడు అని ఆశతో వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. గమనించండి, మీ సేవలే కానీ మీ పరిచర్యలే కానీ మన ప్రవర్తన కనుక బాగుంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, పేరు ప్రఖ్యాతలు మనకు లేకపోయినా సరే, ప్రజలు ఎవరు గుర్తించకపోయినా పర్లా, కానీ ప్రవర్తన సరి చేసుకుంటే అక్కడికి ఆ స్థలానికి ప్రజలు అనేక మందిని మీ సేవలో పరిచయలో విస్తారమైన ప్రజలు ప్రభు నింపునుగాక. గమనించండి మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఇంకేమంటాడమ్మా? ప్రేమ చూపించడంలో మరీ ముఖ్యంగా, ప్రేమ చూపించడంలో కూడా సేవకుడు మంచి ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. అయ్యా ప్రేమ చూపించాలి. కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళ మీద ప్రేమ, డబ్బులు వాళ్ళ మీద దేశం, అలా కాదు. ప్రేమ కుటుంబంలో చూపించాలి, ఇటు బిడలకి చెప్పుకోవాలి, చేసి చూపించాలి. సమాజంలో కూడా, సంఘంలో కూడా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రేమ లేని వాడిని ఎంత ఉన్నా, నాకు ఎంత ధనం ఉన్నా, ఒకవేళ నా శరీరం కోసిచ్చినా
ప్రేమ లేనివాడిని అయితే నేను వ్యర్థున పోసిన పౌలు మాట్లాడతాడు. గమనించండి, ఈ జీవితంలో చక్కని ప్రేమ మనం చూపించేవారిగా ఉండాలి. మరొక చదివేయమ్మా. విశ్వాసములోను గమనించండి, విశ్వాసములోను మంచి ప్రవర్తన. విశ్వాసం అది ఒక కృపావరం. ఆ యొక్క విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా ఈ సేవ చేస్తున్న ప్రతి సేవకును ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించే వాడికి ఏముండదు, కలవరం ఉండదు. ఏమైపోతాం సేవ, నా కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతాయి. నేను చాలా మందిని చూస్తూ ఉంటా, చాలా మంది వస్తూ ఉంటా అంటారు, అయ్యా మేము సేవకు వచ్చేసాం, ఎలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకే ఏమి లేదు విశ్వసించి అంతే. విశ్వసించేవాడు కలవరపడ్డు. పిలిచాడు ఆయన, పిలిచిన పిలుపు నమ్మి వచ్చి విడిచిపెడతాడా? ఆయన పిలిచినటువంటి వాడు అయితే నిజంగా నీవైనా నేనైనా ఈ సేవకులైనా ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడండి. నమ్మండి. నా జీవితం నేను స్పష్టంగా అనుభవిస్తున్నాను. ఈ రోజు వరకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి జాచుకోకుండా, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమయంలో సరే, నేను పాల వ్యాపారం చేస్తా, పరిచర్యలోకి వచ్చాను. 22 సంవత్సరాల పాల వ్యాపారం చేశాను. నా తల్లి నా తండ్రి పాల వ్యాపారం చేసేవాళ్ళు. పాల వ్యాపారం చేస్తాను. ప్రభు మాట్లాడితే నేను ఒక్కటే అడిగా, ఒకే విషయం అడిగా, ఆ విషయం చెప్పి ముగిస్తా. అయ్యా, నేను పరిచర్యకి వస్తాం, నాకు ఇష్టం, నీ పని చేయటం నాకు ఇష్టం, కానీ నా జీవితంలో ఏమీ చదువు లేని వాడిని. ఒకవేళ నేను వచ్చినప్పుడు కూడా ప్రజల్ని ఎవరిని ఏం అడగలేను, కానీ నీ చేతుల్లో పెడుతున్నా. నువ్వు పరిచర్య, ప్రభు నన్ను పరిచర్య చాలా ఇష్టపడ్డాను, సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ మహామహుడు సర్వశక్తుల దేవుడు నువ్వు పరిచర్యకి పిలిచాడని ఆనందించి ఒకటే విషయం అడిగి వచ్చాను సేవలో. ఏంటంటే, నేను ఒకళ్ళకి చేయి జాసకుండా పరిచర్య చేయగలిగిస్తావా? పరిచర్యలో ఏ మనుషుల దగ్గరికి నేను వెళ్ళి సహాయం కోరుకోకుండా, నా పరిస్థితులు నా అవసరం ఒకళ్ళకి చెప్పకోకుండా, సేవకులకు కావాల్సిన మంచి లక్షణం ఇది. గమనించండి, ఎవరు అపార్థం చేసుకోబాకండి. మీరు పెద్దలు, పరిచర్యలో చాలా అనేకమైన సంవత్సరాలు నడిచిన వారు మీరు. గమనించండి, నా అవసరాలను ఒక మనుషుడికి చెప్పకుండా నాకు సహాయం చేస్తావా? పాల వ్యాపారం చేస్తా, సమృద్ధి అయినటువంటి అనేకమైన అప్పులు ఉండవచ్చు, అనేక అవసరం ఉండవు, డబ్బులు నాకు ఎప్పుడు ఉంటాయి చేతిలో. నన్ను నడిపించేటటువంటి వాడిగా నువ్వు ఉండవు. ఒక మనుషుడు చేయి చేసుకున్న సహాయం చేస్తాను. ప్రభు చెప్పాడు, నీ అవసరాలు ఒకరికి చెప్పకుండా నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి, ఈ రోజు వరకు కూడా సగర్వంగా నా దేవుని చేతులు, దేవుని సందులో ఉండి చెబుతున్నా, నా అవసరం ఒకరికి చెప్పుకోకుండా. అయితే ప్రజల నుంచే అనేకమంది ఇస్తున్నాడు. ఈ యొక్క జన సమూహాల నుంచి, ప్రజల నుంచి, సంఘాల నుంచి పరిచర్యకి అనేకమైనటువంటి సహాయాలు ప్రభు పంపిస్తున్నాడు. నా నోటితో వెళ్ళి వాళ్ళని అడగలేదండి. పరిచర్యలో ప్రభువు చెప్పాడు, ఆ పరిచర్య చేస్తున్నా. ఈ పరిచర్యకి పిలిచిన ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ఏమాత్రం భయపడకుండా ఈ పరిచర్యలో ప్రభు వైపు చూస్తే విశ్వాసం ఉండాలి. పరిచర్యకి ఏముండాలి? ఇది జరిగేస్తాడు. మీరు నమ్మండి, 2 రోజులు నిన్న మొన్న మేము చూస్తే చాలా భయంతో నిన్న రాత్రులు, కానీ ఏమాత్రం భయపడకుండా ప్రభు ఎదురు నిలబడ్డాం. మేము ఒకటే నమ్ముతున్నాం, ఆయన తప్పకుండా నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపరచడం అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మొదటగానే చెప్పాడు, ధైర్యంగా ఉండు, నేనే భయపడకని చెప్పాడు. ఆ వచనాలు పట్టుకుని ప్రార్థన చేసాం, ధైర్యంగా ఉన్నాం. అయితే భయపడినటువంటి సమయం చాలా వచ్చింది. అయినప్పుడు కూడా ఆధారపడకోకుండా, ప్రభువా నువ్వు సమస్తం సిద్ధపరిచిన వాడు అని చెప్పి అడిగాం. ఏమైనా సరే, ఒకవేళ మేలు జరిగినా కీడు జరిగినా ఏం చేయాలయ్యా అయ్యగారు? మేలు జరిగినా కీడు జరిగినా, కీడు మాత్రమే కాదు మేలు మాత్రం, ఏదైనా జరిగినా ప్రభువే. మేలు జరిగినప్పుడు ఊరేగటం, అంత సమృద్ధి ఉన్నప్పుడు నాకు ఇంకా బాధ ఏం లేదండి. ఏ సమయమైనా సరే, ఏ సమయమైనా ప్రభువుని ఆధారం చేసుకోవటమే. యోహాను మొదటి పత్రిక 2:27 వచనం చదువుకుని అభిషేకానికి వెళ్ళిపోదాం. చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకం అది సత్యమైన అభిషేకం. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమైంది కాబట్టి ఆ అభిషేకానికి మరి రోజున ఈ సేవకుని ఏర్పాటు చేసి ఎంతవరకు కూడా మరి ప్రభు సేవలో ఎంతో పరిచయ అనుభవాలు ఉన్నాయి. కానీ అభిషేకం పొందలేదని ప్రభు చేతిలో పెడితే మరి ఈ సంవత్సర కాలం ఎలాగ మీ అందరి సమక్షంలో దైవ సేవకులు అభిషేకానికి సిద్ధపడ్డారు. అందరూ దైవ సేవకులు అందరూ ఒకసారి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దైవ సేవకుని కొరకు కొంతమంది సేవకులు పైకి రాగలిగిన వాళ్ళందరూ రండి, ప్రార్థన చేద్దాం. నన్ను ఇది తీసేవా, ఇది తీసి పక్కన పెట్టి ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ఒకసారి